గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో గూడూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యా రవికుమార్ మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత లయన్ బయ్యా రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవికుమార్ తదితరులు మాట్లాడుతూ గూడూరు క్లబ్ సీనియర్ క్లబ్ అని, క్లబ్ పై ఉన్న అభిమానంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. తన చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ కుర్చీలు, పేపర్ బాయ్ కి సైకిళ్లు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. నిజంగా రవిచంద్ర రెడ్డి గారిని చూస్తే చాలా 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 ముచ్చటేస్తుంది. ప్లస్ ఆయన చూసి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు చాలా మందికి ఆదర్శం. వాళ్ళు నేను కూడా ఒకటి. మేము ఎంత చేస్తున్నా కూడా చెప్పేసుకుంటుంటామే, ఆయన చెప్పకుండానే చాలా చేస్తుంటాడు అనేది ఆనందంగా ఉంది. అటువంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తి కాబట్టి 2 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసి ఈ సంవత్సరం మన గూడూరు క్లబ్కి అవసరం కాబట్టి నేను సెక్రటరీగానే ఉంటానని చెప్పేసి మన వారి సెక్రటరీగా ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. చాలా చాలా గొప్ప విషయం. అంత మంచి వ్యక్తిత్వం ఉండబట్టే 2 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసి ఈ సంవత్సరం సెక్రటరీగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారిని అభినందన తెలియజేస్తూ రాబోయే టీము కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరుని అభినందిస్తూ స్పాన్సర్గా వ్యవహరించిన వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. 8 సంవత్సరాలుగా ఎక్కడ పక్కకు పోకుండా 200 పైచీల దేశాల్లో 14 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్న సభ్యత్వం కలిగిన ఈ లయన్స్ ఇంటర్నేషనల్ నా సంఘాల్లో మనం అందరం సభ్యులు. ఒక సంస్థ 108 సంవత్సరాలు నిరాఘాటంగా ఉన్నది అంటే దానికి కారణం ఏమిటంటే దానికి ఉండే మంచి అసెట్, దాన్ని ఏమంటారంటే దానికి ఉండే లక్ష్యాలు, అటువంటి మంచి మంచి లక్ష్యాలతోటి చాలా సేవా కార్యక్రమాలని మీరు చెయ్యండి. మీరు సమాజం నుంచి ఎంతో పొందుతున్నారు. సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ సేవ చేయడానికి మీరందరూ నలుగురు కలిస్తే స్నేహితులుగా ఉంటారు. కాబట్టి నిర్మించబడినటువంటి స్థాపించబడినటువంటి క్లబ్ని ముందుకు తీసుకోవడానికి ఎంతో సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులతో ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే స్ఫూర్తితో రమణయ్య గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళిద్దరు కూడా మంచి మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా కూడా నిర్వహించున్నారు. యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఆమె వారి సఖిమని కూడా ఆయనకి జోరుతోడు వాల్గొడుగా ఉంటూ ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కూడా మాకుంది. కాబట్టి రమణయ్య గారిని ఒకటే కోరుతున్నాను, నేను మన జిల్లాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్గా ఇది తీసుకురావాలని జూన్ 16వ తేదీ నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నాను. అక్కడికి మా రైస్ ప్రతినిధులు అందరూ వచ్చారు. రియాజ్ సార్ ప్రత్యేకంగా వేదిక మీద, నా వేదిక మీద నన్ను ప్రెసిడెంట్గా ఉండమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చి కూడా అందరూ ఖచ్చితంగా ఉండాలని నన్ను కోరడం జరిగింది. నేను అదిగాక నాకు కూడా వాస్తవంగా స్వార్థం అనే పదం నాకు ఎక్కువ. ఎందుకంటే మనం ఎంతెంతో కష్టపడ్డాం, ఎంతెంతో సంపాదించాం. బిడ్డలకి కేవలం బిడ్డలేనా, మనం మాత్రం ఎందుకు సమాజంలో అంత పేరు తెచ్చుకోకూడదు, మనం మాత్రం ఎందుకు అనుభవించకూడదు అనే స్వార్థం నాకు ఉంది. అందుకనే నేను 14 సంవత్సరాలుగా నన్ను తక్కువ శ్రీనివాసరెడ్డి మెంబర్గా చేర్చాడు. 14 సంవత్సరాల క్రితం చేరడానికి ఒక మెంబర్షిప్ మాత్రమే కాకుండా నేను క్లబ్ అధ్యక్షుడిగా అక్కన రమణయ్య, కార్యదర్శిగా ఆర్ రవిచంద్ర, కోశాధికారిగా వీరేంద్రనాథ్ మిగతా సభ్యులతో ప్రమాణం చేయించారు. విద్యార్థులకు చేయూత అందించారు. నూతనంగా పలువురు క్లబ్ లో సభ్యులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డిఎస్ కుమార్, లయన్ ఎస్ఎస్వి రామ్మోహన్ రావు, క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్,
ఆర్వి రావు, మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్ రావు, సోమిశెట్టి చెంచురామయ్య, సేనయ్య, రూపేష్ రెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.